మామూలుగా అక్కడ ఉద్యోగం చేసుకుంటూ మనకి రకరకాల ఇన్సెక్యూరిటీస్ కూడా ఉంటాయి కదా సార్. అంటే మనకి జాబ్ ఇన్సెక్యూరిటీ అని కానీ, బ్యాంకులో డబ్బులు లేకపోతే అదొక ఇన్సెక్యూరిటీ అని కానీ. కానీ వీటన్నిటికీ మించిన సెక్యూరిటీ బాబా దగ్గర నుంచి వస్తుందని మనకి అనుభవపూర్వకంగా తెలుస్తూనే ఉంటుంది. అయినా కూడా ఒక్కొక్కరికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ డే టు డే, మంత్ టు మంత్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. మన మామూలుగా శాలరీ విషయంలో కానీ ఇంకొక విషయంలో దాని గురించి ఎక్కువ సేవ్ చేసుకోవాలని ఉంటుంది. కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత పేరెంట్స్ వల్ల ఇంకోళ్ళ వల్ల మనం ఏం చేసేవారు, నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు అసలు ఇంతవరకు ఏం సంపాదించుకోలేదు, వెనకేసుకోలేదు అన్న క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకైతే అవసరం లేదు అన్నట్టుగా అనిపిస్తుంటుంది. కానీ వాళ్ళు ఇంకో ప్రీటెక్స్ట్ తీసుకొస్తారు, దీని గురించి అలా చేయాలి, నువ్వు దీని గురించి, నీ గురించి కాదు, నీ ఫ్యామిలీ గురించి ఆలోచించి, లేకపోతే నీ వాళ్ళ గురించి ఆలోచించి, వీళ్ళ గురించి ఆలోచించి చెప్తారు. నిజంగా ఈ ఇన్సెక్యూరిటీస్ మనం బ్యాలెన్స్, ఇవి రెండు బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా అనేది. ఇల్లు ఇవి సెక్యూరిటీస్ కాదు, మనలో ఉండేటువంటి ఒక డెత్ ని పూరించేటువంటి మీన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్. ఇల్లు సెక్యూరిటీయా? ఇల్లు సెక్యూరిటీ అంటే అసలు ఇల్లు ఒక కోరిక, ఒక విషయం. ఇల్లు కట్టుకుందాం, మంచి ఇల్లు కట్టుకుందాం, బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుంటాం, అన్ని చేసుకుంటాం, తప్పేం లేదు దాంట్లో. కానీ ఇన్సెక్యూర్గా చేయాల్సిన అవసరం ఏంటి? అంటే అది తగ్గితే లేకపోతే ఒక సర్టన్ అమౌంట్ కంటే తక్కువ ఉంటే మనకు మామూలుగా ఒక ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారే ఏమవుతుందో అని. కానీ నిజంగా ప్రాక్టికల్గా చూస్తే లాస్ట్ 6 years ఎప్పుడు ఏమి అవ్వలేదు. అంటే లైక్ తగ్గిపోవడం వల్ల, లేకపోతే బాబా మనకి అన్ని ఇస్తున్నారు, లాస్ట్ మూమెంట్లో అన్నీ చేస్తున్నారు ఆయన కూడా కాన్సెప్చువల్లీ మనకి ఎంత ఉండాలేమో అన్నట్టుగా ఆయన. More and more that we experience, because this insecurity is something which is innate, it is inborn. That is the primary complex of everybody. In order to overcome that, we do it. We say insecurity, and I name it insecurity. Ramana Maharshi says this is fear of death. People name it in different ways, but that is the basic problem of human predicament. So slowly, the more and more that we experience Baba's security, the sense of insecurity goes. And once the insecurity goes, still we enjoy. We have a funny feeling that if we don't have the insecurity, we don't ask and we don't need anything and we don't have a bank balance. There's no connection between the two. That is why I always give the example of a child. For instance, Shruti. She used to ask me things. I want this and I want that. I used to give immediately. Whatever she asked, I used to give. But she never enjoyed that. I never saw her actually enjoying what I given. The very fact of her asking and my giving, that gives the fulfillment. It's just a play. And we ask Baba and he gives. And we'll play with it and throw it away. It is not on account of due to any insecurity that we need to ask. It's the security we ask. It's a sense of security that it will be given. And nothing happens even if it is not given. There, the total attitude towards our asking and getting and enjoying, it changes. And the difference in the identity. స్విమ్మింగ్ పూల్లో ఒక చిన్న పలక పెట్టుకొని సరదాగా ఆడుతూ ఎంజాయ్ చేసేదానికి, ఈత రాకుండా నదిలో మునిగిపోయి ఏదో ఒక దొంగ పట్టుకునే దానికి అంత తేడా ఉంది. అంత తేడా. ఇద్దరు దొంగలు పట్టుకున్నారు, ఇద్దరు నీళ్ళలోనే ఉన్నారు. వీడికి వాడికి ఎంత తేడా ఉండొచ్చు. మనం అట్లా ఉండాలి స్విమ్మింగ్ పూల్ ఉన్నట్టు. దొంగ పట్టుకుంటాం, ఈత కొడతాం, చుట్టూ నీళ్లు ఉంటాయి, ఒక్కోసారి ముక్కులోకి పోతాయి, అన్నీ ఉంటాయి. ఉండని ఎంజాయ్మెంట్. మూలో కూడా అంటాం, బయటకు వస్తాం. ఎందుకంటే అక్కడ ఇంకేమో అయిపోతామనే భయం లేదు స్విమ్మింగ్ పూల్లో. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మన సముద్రం నుంచి స్విమ్మింగ్ పూల్కి వచ్చాం, అది గుర్తుపెట్టుకుంటాం. హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. మనకి నీళ్ళే వద్దనుకోవాల్సిన అవసరం లే. నీళ్ళు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, జాబ్ ఉంటుంది, ఇల్లు ఉంటాయి, వాకిళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. హ్యాపీగా మీరు ఎంజాయ్. అది మనం ప్రతిదీ బాబా ఇస్తున్నారని గుర్తించకపోవడం వల్ల వస్తుందంటారా ఆ రకమైన ఇన్సెక్యూరిటీ? ఫర్ ఎగ్జాంపుల్ అలవాటు ఆ రకమైనటువంటి థింకింగ్ అలవాటు. ఇప్పుడు నేను చెప్పిన మీకు ఎంత కొత్తగా కనిపిస్తుంది. ఈ లైన్లో ఆలోచించడం మొదలుపెట్టి ఏంటి అవుతుంది,
ఇన్సెక్యూరిటీ. ఇల్లు సెక్యూరిటీ ఏ రకంగా సెక్యూరిటీ ఇస్తుంది ఇల్లు? సొంత ఇల్లు సెక్యూరిటీ అయ్యా? సొంత ఇల్లు ఉండేవాడికి ఒకటే ఇల్లు, నా పడ్డవాడికి ఊళ్ళో ఇళ్ళని ఇల్లే. ఈరోజు ఇక్కడికి వచ్చాను, నేను కొంచెం డూప్ చేశారు మన వాళ్ళు. ఇంట్లో ఇక్కడంతా 4 ఇళ్ళు చుట్టుపక్కల ఉన్నాయి, అందరూ షేర్ చేసుకుంటే అంతా అక్కడ ఉంటుంది, గాలి వస్తుంది, అది ఇది అని చెప్పారు. నేను చూడలేదు కదా, మీతో పాటే వచ్చింది, నేను ఫస్ట్ టైం కదా రావటానికి. ఈయనకి వస్తే సిచ్యువేషన్ అర్థమైంది నాకు, ఇది కాదు ఇంతరంటే ఎందుకయ్యా నాకు ఇక్కడ 1500 హ్యాపీగా అక్కడ ఉండకుండా నేను అడిగి వెళ్ళిపోతానన్నా. ఇది నా సొంత ఇల్లు, నేను పోగలనా? ఆల్రెడీ ఐ హావ్ డిసైడెడ్ టు గో బ్యాక్. వచ్చాము, మీరందరూ ఉన్నారు కనుక నేను పోలేదు, కానీ రాత్రి పాటికి వెళ్ళిపోయిన వాడిని. నాకు బైండింగ్ లేదు. అక్కడ ఏదో సైట్ తీసుకున్నారు సుబ్రాజయ్య గారు, మొన్న కూడా వచ్చి నేను కడతాను సార్. ఎందుకు ఆడ కట్టడం నేను చెప్తాను, నా రేటుడు ఎప్పుడు మీకు కట్టబాకండి అంటున్నాను. నేను కడతాను సార్ అన్నాడు. రేపు కట్టాడు. నాకు ఇష్టమైతే పోయి అద్దెకి ఇచ్చి నా ఇల్లు చేస్తాను, ఇష్టం లేదనుకో నేను పోను, నాకేం అప్లికేషన్ లేదు. ఇప్పుడు నేను కట్టండి నేను వస్తాను అన్నానంటే రేపు పొద్దున ఆయన 1 లక్షలు పెట్టాడు కట్టాడు అనుకో, నేను పోవాల్సిన బాధ్యత నాది కాదు. నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇప్పుడు నాకు ఫ్రీడమ్ ఉంది. నేనేమో ఆయన ప్రామిస్ చేయాలి, నేను వస్తానండి కట్టండి, నాకు బుద్ధి పుడితే వస్తాను, లేకపోతే లేదు. పోయాను, నాకు ఆడ మీ ఇష్టం నచ్చలేదు, 2వ రోజు నేను కాలేజీ చేసి వెళ్ళిపోతా. ఇల్లు లేకుండా పోలేదుగా నాకు, సొంత అనేటువంటి కొంత తగ్గిందంటే అసలు ఏదైనా నష్టపోయిందండి. నేను చెప్పిన అది మాత్రం సొంత ఇల్లు వద్దని నేను చెప్పటం లేదు, చూసుకోండి, నేను కాదంట, అది సెక్యూరిటీ కాదు అని చెప్తాను. అది ఏదో మనలో ఉండేటువంటి ఇది లేదు అది లేదు అనేటువంటి సెన్స్ ఆఫ్ పొజిషన్ అనేటువంటి ఒక జబ్బుకి ప్యూరిటీ మాత్రమే, అది సెక్యూరిటీ కాదు. ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే బాగా ఎక్కువ ఉన్నాయి యాక్చువల్గా, చేసుకోమని చెప్తూ ఉంటారు ఇప్పుడైతే. కిడ్స్కి ఇంత కావాలి అంటూ ఉంటారు, కానీ మనకి బాధలు ఉండే అన్ని చేసుకోవటం తప్పేది. ఆ చేసుకునేది బట్టి యాటిట్యూడ్ చేసుకుంటాం, దానికి ఫోన్ చేస్తున్నావు, నిద్రపోతున్నావు, లేస్తున్నావు, పడుదాం అనుకుంటున్నాం. అట్లాగే ఆ ప్లానింగ్ కూడా కావాలి. ఆ ప్లానింగ్ అబ్సెషన్ కాకూడదు. ఆ ప్లానింగ్ ఎక్కడైనా సరే ఒక దగ్గర ఎక్కడైనా మిస్ అయితే దాని మీద పెద్ద వరి అయిపోయి టెన్షన్ పడిపోయి బీపీ రైజ్ తెచ్చుకుంటుంది. వాళ్ళు ఇచ్చే ప్రొడక్షన్స్ కి వాటికి భయం వేస్తున్నాను యాక్చువల్గా, మనం అలా చేయగలుగుతాం లేదా అని చెప్పి. ఇది ఏమనుకున్నామయ్యా మనం చేయగలుగుతామని, అవన్నీ జీతంలో ఎట్లా బాబా ఇస్తారు, అన్నీ ఇస్తారు, దాని నుంచి ఏం టెన్షన్. కానీ చేసుకోండి, తప్పేం లేదు. రేపు వెళ్తాం ఊరికి అనుకున్నాము, అవకాశం ఉంటే అన్నీ బాగుంటే పోతాం, లేదంటే క్యాన్సిల్ చేసుకుంటూ సాయంత్రం పోతాం. ఏమైందట, ఇక నిన్న బయలుదేరదాం అనుకున్నారు, క్యాన్సిల్ చేసుకుని ఈరోజు బయలుదేరారు. ఏమైపోయింది? ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ప్లాన్ చేసుకోవడం తప్పలేదు. అదే పని కాదు, ఉదయం లేట్ కాగితం తీసుకునేది, అప్పుడప్పుడు మళ్ళీ బ్యాంక్ అకౌంట్ మళ్ళీ ఇంటర్నెట్ లో బ్రౌజ్ అయ్యేది, ఎంత ఉంది, 10 రూపాయలు ఉంది. మళ్ళీ ఆయనకి మళ్ళీ సాయంత్రం రావడం, మళ్ళీ 5 నుంచి 10 రూపాయలు పెరుగుతుందా? ఆ అబ్సెషన్ ఉండకూడదు. దాని పేరు ఆన్లైన్ బ్యాంక్ అకౌంటే కానీ మన దృష్టిలో మాత్రం ఆఫ్లైన్ ఉండాలి. మనసులో ఆఫ్లైన్ ఉండాలి, కంప్యూటర్ వరకు ఆన్లైన్ ఉండాలి. చాలా కరెక్ట్ అనిపిస్తుంది సార్. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంటర్నెట్ లేకుండా ఏదో 1 మంత్ ఎప్పుడు అవకాశం ఉంటే ఎప్పుడన్నా 1 వీక్ 2 వీక్స్ అక్కడ ఉంటే మాత్రం డైలీ ఒకసారన్నా అంటే క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ ఎలా ఉంది, అసలు ముందు ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత వస్తుంది. లేదు ఆఫీస్లోకి వెళ్ళిన పక్కన వాళ్ళనే చూస్తూ ఉంటారు, వాళ్ళని చూడండి మనకి వాళ్ళకి మనకు తేడా అది కదయ్యా. వాళ్ళకి లేనిది మనకు ఉన్నది ఒకటి ఉంది,
అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి బాబా లేదు, మనకి బాబా ఉన్నాడు. వాళ్ళు చూసుకొని నువ్వు చూసుకుంటే ఇంకేంటంటే ఒక అబ్సెషన్ కానీ ఇప్పుడు ఒకవేళ ఉన్నా కూడా బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉన్నా కూడా దేనికి ఖర్చు పెట్టాలి, దానికి ఖర్చు పెట్టాలి, దీనికి ఖర్చు పెట్టాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకేముంది, మనం కావాల్సిన ఏమైనా ఉందా, లేకపోతే ఇంకేమైనా టెక్నాలజీలు దాంట్లో ఇన్వెస్ట్ చేయాలా అంటే ఇన్వెస్ట్ చేయాలంటే ఊరినాయి, దానివల్ల వచ్చేది ఏమి ఉండదు. ఖర్చు పెట్టండి అయ్యా, మినిమం ఉంటుంది ఖర్చు పెట్టి. డబ్బు ఉండేది ఎందుకు ఖర్చు పెట్టడానికి కాదు, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. కడుపుగా మీకు తినండి, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఎందుకు సంపాదించడం? బాబా అన్నారు డబ్బు యొక్క పరమార్థం ఏమిటంటే ఖర్చు పెట్టడమే అన్నాడు. డబ్బు ఏం చెప్తుంది అంటే ఖర్చు పెట్టండి రా అంటుంది. ఖర్చు పెట్టండి హ్యాపీగా. మీకు సెక్యూరిటీ, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటే సెక్యూరిటీ కావాల్సినంత పక్కన పెట్టుకొని మీతో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అయితే అర్థం లేదు, కోట్లు 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 బ్యాంకులో వేసుకొని కడుపుకు తినకుండా కూర్చోవడం లేని ఉపయోగం ఉందా? హ్యాపీగా ఎంజాయ్ చేయండి, కడుపుకు తినండి. మీరు ఎంజాయ్ చేయడానికే మీరు సంపాదించుకునేది. సింప్లిసిటీ ఇవన్నీ కావాలంటారా? సంపాదించుకోబాకండి. దానికి సింప్లిసిటీని ముసుకేయకండి, మైజర్లీనెస్ కి, ఇన్సెక్యూరిటీకి. దానికి అంత అవసరం లేదు. బ్లెస్సింగ్స్ సార్ అక్కడ ఉంటున్నామంటే మీరు సంపాదించేది హ్యాపీగా సంపాదించుకుంటే చక్కగా తినండి, మీకు కావాల్సింది కొనుక్కోండి, హ్యాపీగా కొరత లేకుండా ఉంటుంది. అరే ఇది నాకు ఓవర్ హ్యావ్ ఎ డిజైర్, ఐ కాంట్ గెట్ ఇట్ అనేటువంటిది లేకుండా మనకు కావాల్సింది ఉంది, తెచ్చుకోగలుగుతున్నాం అని ఆ తృప్తి ఉండాలి మనిషి. దాని ఏం తప్పు లేదు. ఒకసారి కొన్ని లగ్జరీస్ అనొచ్చు. ప్రజెంట్ మనకు కారు ఉంది, రెండో కారు కొనుక్కుంటాం, ఏదో అవసరం వచ్చి ఒక కారు అమ్మాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు బాధపడుతున్నాం అంటే అది నిజంగా దాని అటాచ్ అయిపోతున్నట్లా, లేకపోతే అటాచ్మెంట్ తగ్గించుకోవాలి. లగ్జరీస్ మన కంఫర్ట్స్ ఉండటం తప్పు కాదు, కానీ వాటి మీద డిపెండ్ అవటం అనేటువంటిది కూడా ఉండకూడదు. తగ్గించుకుంటారు. ముందు ఉంటుంది, ఫస్ట్ స్టార్ట్ అయిపోతుంది, దాన్ని కొంచెం అవేర్ అయ్యి దాన్ని తగ్గించుకుంటూ రావాలి. అది ఉన్నా లేకపోయినా అది అట్లాగే ఉంటుంది. దానికి నా వరకు నేను తీసుకున్నటువంటి జాగ్రత్తలు అయితే మాత్రం ఉంటుంది. ఎవరో కారు పెట్టారు, కారులో వస్తున్నాను, ఇదిగో కుర్చీ వేస్తారు కూర్చున్నాను, కానీ తిండి బట్ట విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాను. నాకు 200 రూపాయలు 250 రూపాయలు ఇచ్చినా నేను ఎట్లా లివ్ చేయగలుగుతానో అట్లా లివ్ చేయగదాన్ని మాత్రం దాంట్లో కొద్దిగా సద్దనం తింటాను. ఆ ఫుడ్ హ్యాబిట్స్ కానీ నేను వేసుకునేటువంటి డ్రెస్ కానీ వాటిలో మాత్రం కాంప్రమైజ్ కాను. ఎందుకంటే ఏమన్నా లేకపోయినా అవే మనిషిని పాడు చేస్తుంది. వాటిలో అన్కాంప్రమైజ్గా ఉంటే నాకేం బాధ లేదు. అందుకని నాకు డిపెండెన్స్ ఉండదు. అందుకని ఇటువంటివన్నీ చెప్పేది మీకు ఎప్పుడన్నా. అవి ఆ లైన్లో ఉండేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది. ఈ మనం చెప్పిన సత్సంగంలో పాదయాత్ర లాంటివి అవి ఇటువంటి వాటికి ఉపయోగపడతాయి. ఇప్పుడు మీరు ఇండియాకి వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఉండేటువంటి పద్ధతుల్లో అక్కడ ఒక లైఫ్ లీడ్ చేస్తున్నారు కనుక ఇక్కడ ఒకదానికి అలవాటు పడి మనకు మళ్ళా మనసుకి ఆ స్ట్రెంత్ తెచ్చుకోవాలి. వీ కెన్ లివ్ ఈవెన్ వితౌట్ ఆల్ దీస్ థింగ్స్. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ హ్యావింగ్ ఆల్ దీస్ థింగ్స్, బట్ ఇట్ ఈస్ రాంగ్ ఇఫ్ వీ కాంట్ లివ్ వితౌట్ దెమ్. ఆ స్ట్రెంత్ మన మనసుకి ఎప్పుడు తెప్పించుకునే ఉండాలి. మీరు ఇందాక క్లియర్గా అర్థం కాలేదు సార్, అంటే కాంప్రమైజ్ కాకపోవడం అంటే ఫుడ్ విషయంలో, బట్టల విషయంలో. నేను మిమ్మల్ని మీకు సలహా కాదు, నా వరకు నేను చెప్పాను. మీరు మామూలుగా ఉండండి. మీరు ఎందుకంటే మీరు ఎర్న్ చేస్తున్నారు, సంపాదిస్తున్నారు, మీకు దాని గురించి ఆలోచన వద్దు. దీంట్లో నన్ను ఆదర్శంగా తీసుకోబట్టండి, నాకే మోడలింగ్ చేసి
ఆ జాగ్రత్తగా ఉండాలి. దాని మీద డిపెండెన్స్ పెరగకూడదు. అది ఈ లగ్జరీస్ మనకు సర్వెంట్స్ కావాలి తప్పితే మనం వాటికి సర్వెంట్స్ కావాలి. అంతవరకు పెట్టుకుంటే ఎన్ని ఎంజాయ్ చేసినా ఏముంటుంది. ఏమున్నాయో ఎంజాయ్ చేసేదానికి ఎంజాయ్మెంట్ లగ్జరీస్ అంటాం. కమాన్ నేమ్ దేమ్ ఎ ఫ్యూ, నథింగ్ ఇన్ఫాక్ట్. ఏముంటాయి? ఏ కార్, a comfortable bed, an AC, and for some time when you go to the west, a western food, it seems a luxury to us. ఇది మనం ఇక్కడ జ్వరం వచ్చినప్పుడు తిన్న బ్రెడ్ కర్మ తిన్నాం, అది పోయినప్పటికీ ఆ లగ్జరీ. ఇవే కదా తింటే పోలే, ఏమైందంటే అక్కడ లగ్జరీస్ అంటే నాకు నిజంగా అర్థం కాదు. ఏంటి లగ్జరీస్? పెద్ద లగ్జరీసా? ఇంకంతకు మీరు చెప్పండి నాకు. ఏం లేవు ఇక. ఇంకా అక్కడికి అయ్యేటప్పటికి ఇంకా లగ్జరీ అంటే బ్యాంక్ అకౌంట్స్ అని మొదలవుతుంది. ఇక దట్ ఈస్ నాట్ ఎ లగ్జరీ. నీకు బ్యాంక్ లో డబ్బులు నీకేం లగ్జరీ అని చూస్తున్నావు. బ్యాంకులో డబ్బులు ఖర్చు పెట్టుకుని అనుభవిస్తే అది లగ్జరీ. అంటే కంపారిజన్ వచ్చినప్పుడు మాత్రం కారు నువ్వు కారు కొనుక్కో, నేను దొరకబాదు. నేను అందుకే చెప్పి కొరత ఉండొద్దు. శక్తిని హ్యాపీ కారు కొనేసుకో. అయ్యో నా కారు లేదు, వాడికి కారు ఉంది, వాడికి ఆ కారు ఉంది, నాకు ఈ కారు ఉంది, ఏం లేదు. ఆ కారే గోవాలనిపిస్తే ఆ కారు కొను. ఇంతకీ ఏం పెద్ద విషయం కాదు అది. బాబా ఇస్తారు, ఇంకో రకంగా ఇన్కమ్ ఇస్తారు, ఇంకో రకంగా మా జీతం పెరుగుతుంది. అది మనకి ఎటొక్క జరిగిపోతుంది. ఇంకేం బాధలేదు. అది మాత్రం చాలా కరెక్ట్ సార్. ఏదో రకంగా ఇస్తూనే ఉన్నారు అంటే when more and more that we stop depending upon luxuries and the hoarding only serves the purpose of security. Some calamity may come and we have to meet them. And what is that going to give us the security? Is our bank balance. And what happens is that bank balance, that it becomes the cause of losing our own balance. The bank balance is there, but you don't have the balance. And if you have the balance, then your dependence becomes less. And slowly, don't think now. Again, I am cautioning you. Don't imitate it. Slowly, you will grow to that you need not depend upon any holding, any sense of insecurity, any bank balance. That has to come naturally. Even though it is our goal, don't imitate it. First, now you have your bank balances and it, but that should be the goal. Any dependence is a curse. Why should we depend? That is why wherever that I think I always advise people to implement it in Baba Mandir, in the organization. The very bane of all the organizations is the hoarding of money. My advice is not to hoard anything. In Nellore Baba temple is there. People came and asked. Now we have only 50,000 rupees bank balance, sir, and next month it has to. Then I was surprised. You are keeping 50,000 rupees in the bank for the mandir. It's a shame. Spend it. Today, 1 lakh comes, means 1 lakh spent. But the next day, there should not be 1 rupee for Baba Mandir. If Baba can't take care of his own mandir, there is no need for our maintaining a Baba Mandir at all. Under no circumstances, there should not be any bank balance for Baba Mandir. And like that, all the satsangs are anyway. They come, they purchase medicines, and they distribute it for the poor. Or they celebrate a function. Or they do for the decoration, Baba's decoration. Something else. Spend it. It doesn't matter how you spend it. Spend.
don't hold. At least we'll follow it there. And so far, that is keeping up the spirit of that. The whole, even though it is so big organization, it's not an organization in fact. Because organization means money. There is no money, no organization. Nobody craves for presidentship, nobody craves for secretaryship. Nothing is there. Nobody cares. And slowly, personally, that way. I don't have a bank balance. I don't have a bank account either. I don't have even this much of land on the face of earth. Now, what happens to Sriti? Baba will take care. What happens tomorrow? I needed 5,000 rupees at the beginning. I used to draw 5,000. Then the expenditure grew by traveling. 10,000 rupees. Why that 10,000? Sometimes our doctor comes and gives 15,000. But the expenditure for that month is only 10. Then I said, now this month don't give 15. Give me 10 only. Let it keep this 5,000. Maybe next month an expenditure may come. No, that is the beginning of our downfall. If 10,000 rupees, if I need, if Baba is giving, is it not insulting Baba that I have to keep 5,000 for tomorrow? Of course, again I am cautioning, it is only for me, it's not for you. When I was running the school in Ongole, my manager, he made an insurance for Prasadan Underworld. For Unit Trust of India, in my name, without my knowledge. He simply took two policies, one in my name and one in madam's. When I was about to leave Sriti, then I saw the papers. What is this purpose? This policy, insurance policy. It became an insult to me, that insurance. Then I called him, why? No, that agent came and then he forced me to take a policy. I took the policy and I paid for the school. And I immediately asked him to cancel the insurance policy. If I insure in the Unit Trust of India or a life insurance corporation, that is Baba's insurance. My life is insured in Sai Insurance Corporation. I don't need this insurance. Again, it is not for you. Slowly it will come to you also naturally. But don't imitate. No, it's nothing wrong in it all. Having an insurance, having a bank balance, do it all.